మీలో చాలా మందికి పురుషోత్తమ చౌదరి పేరు విని ఉంటారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 64 పాటలు ఆయన ఉన్నాయి. అర్థమైందా? ఆయన అగ్రకులానికి చెందినటువంటి వాడు. యేసుప్రభుని అంగీకరిస్తే అగ్రకులానికి చెందినవాడు కదా, బయటికి పాడేసిండ్రు. అరే పోరా బయట పో అని అన్నారు ఇంట్లోకి వెళ్ళి. అయితే ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన గొప్ప పరిచర్య చేశాడు. ఆయన చేసిన అద్భుతమైన పరిచర్య అని తెలుసా? విశాఖపట్నానికి ఉత్తరాన్న 70 కిలోమీటర్ల ఉత్తరాన్న విజయనగరం అని ఒక ఊరు ఉంటుంది. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలో మదనపల్లి అని ఒక ఊరు ఉంటుంది. అక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ 3 సంవత్సరాలు అక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఈ మధ్యలో 28 చోట్ల సంఘాలు స్థాపించాడు. 28 చోట్ల దండయాత్ర చేసుకుంటూ వచ్చాడు. అయితే ఆ దండయాత్ర సమయంలో ఆయన సొంత ఊరి వచ్చిందంట. వచ్చి బాగా ఆకలి అవుతుందని అడుక్కుంటూ పోయాడు. వాళ్ళ ఇంటికే పోయాడు. అమ్మా జర అన్నం ఉంటే ఏరా అని. వాళ్ళ భార్య సౌండ్ ఇది, అరే ఇది నా భర్తది అని ఆమె ఇంత పులిహార పట్టుకొచ్చిందంట ఇస్తరాకులో. ఈయన చూసి అనుకున్నాడంట, అబ్బా నా భార్య పులిహార పట్టుకొస్తుంది, ఎంత హ్యాపీ, చాలా కాలం ధర తింటాననేసి హాయిగా చూస్తున్నాడు. ఆమె నడుచుకుంటా వచ్చే పక్కకి వెళ్ళు అని అన్నది. అనంటే మనోడికి ఏమనిపించక పక్కకి వెళ్ళాడు. వెళ్తే ఆమె గుమ్మం బయటకు వచ్చి, అంత దూరాన్న బర్రెలున్నాయి, అప్పుడే పేడ వేసింది బర్రె, ఆ పేడ మీద పులిహార వేసి పో తిను అనంటే పురుషోత్తం చౌదరి ఆ పేడ పక్కన కూర్చొని ఆ పెండ మీద పడినటువంటి ఆ పులిహార్ని తింటూ ఆ టైంలో ఒక పాట రాశాడు తెలుసా? అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. ఏమని పాట రాశాడు తెలుసా? యేసు నా అన్న కాడ నాకులాగా ఆయన వేదన చెందలేదా, నేను ఆయన వలె వేదన చెందటం తక్కువ అని అంటాడు. ఆయన తక్కువ అని ఆ విధంగా వేదనకు గురవడానికి ఇష్టపడ్డారు, చెరలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు, హేళనకు గురవడానికి ఇష్టపడ్డారు. అందుకే భారతదేశంలో కొంచెం అన్న సువార్త వ్యాప్తి చెందింది. అయితే ఎక్కువ ఎందుకు చెందలేదు తెలుసా? మనమంతా కూడా కంఫర్ట్ జోన్ క్రిస్టియన్స్. మనకి జాబ్ ఉందా? ఉన్నది. మన చర్చి ఎయిర్ కండిషన్డా? ఫ్యాన్ కింద కూర్చుంటామా? మంచి సాఫ్ట్ చైర్ ఉంటుందా? బస్. చర్చికి వెళ్ళి వస్తామా? లేదా. చర్చికి వెళ్తే కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుందా? లేదా. ఇవి మనం చూసుకునేది, ఇది మనం చూసేది. కానీ దేవుడు ఆశించేది అదేనా? ఒక్కసారి ఆలోచించండి.